మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నిహారిక గారి సినిమా థియేటర్స్ లో ఉన్నటువంటి సినిమా కమిటీ కుర్రోళ్ల సినిమా కథలోకి వెళ్ళిపోదాం. గోదావరి జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. 12 ఏళ్లకు ఒక్కసారి అక్కడ భరింకాళమ్మ తల్లికి జాతర జరుగుతుంది. అందులో భాగంగా చేసేటువంటి బలిచేట ఉత్సవానికి చాలా ప్రాశస్త్యం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలి. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జిపై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ళలో ఒకడైనటువంటి శివ ముందుకొస్తాడు. గత జాతర సమయంలో జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిగా జాతర అయ్యేంత వరకు ఎన్నికల ప్రచారం పెట్టుకోవద్దు అని చెప్పి పంచాయతీలో పెద్దలందరూ తీర్పిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది, జాతర ఎలా జరిగింది, మరి అక్కడ గొడవలు ఏమైనా అయ్యాయా, ఎవరి వల్ల అయ్యా, ఏవయ్యాయి, మొత్తానికి ఎన్నికల్లో ఎవరు గెలిచారో తెలుసుకోవాలనుకుంటే కనుక సినిమా చూసేయచ్చు. నెంబర్ 2, 80s 90s తరానికి బోల్డ్ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది కమిటీ కుర్రోళ్ళు. ఆ రోజుల్లోకి వేలు పట్టుకుని తీసుకెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా శివ గ్యాంగ్ చిన్నప్పటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరి మట్ట బ్యాట్ తో ఆడినటువంటి క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువల్లో పంపు సెట్ల కింద చేసినటువంటి స్నానాలు, డీవీడీలు పెట్టుకుని కలిసికట్టుగా చూసిన సినిమాలు, మరి అప్పటి అలనాటి ప్రేమ కథలు, మరి కాలక్షేపాలన్నమాట. అవన్నీ కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోవచ్చు. సో ఫైనలీ చెప్పాలంటే గనక కమిటీ కుర్రోళ్ళు కాసేపు అయితే గనక నవ్వించే ప్రయత్నం చేశారు.